కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. పెయిన్ రిలీఫ్ కోసం ఎక్కడెక్కడో ఆయిల్స్ అని ఆయింట్మెంట్స్ అని తర్వాత స్ప్రేస్ అని యూస్ చేస్తూ ఉంటాము. బట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ పెయిన్ కిల్లర్ ఆయిల్ మేకింగే డైరెక్ట్గా మనం చూసేద్దాం. సో వీటన్నిటిని కూడా మిక్స్ చేసి ఇప్పుడు జెల్ బేస్డ్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ని ఎలా రెడీ చేస్తున్నారో చూసేద్దాం. pH అనేది ప్రాపర్గా వీళ్ళు చెక్ చేసి చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి కంప్లీట్గా ఫిల్లింగ్ అనమాట. ఎంటీ బాక్సెస్లో మనం ఫిల్ చేసి వెంటనే దీనికి స్టిక్కరింగ్ చేసి ప్యాకింగ్ అనేది అవుతుంది. సో మనం ఇలా కవర్తో ఏదైతే ప్యాక్ చేసామో ఫైనల్ ఫినిషింగ్ ప్యాకింగ్ అనేది ఆల్రెడీ ఇక్కడ హీట్ అయింది కాబట్టి సో ఫైనల్గా మన ఈజోన్ ప్రోడక్ట్ మాత్రం చూసారు కదా, ప్యాకింగ్ ఇలా ఫినిష్ అయిపోయింది. నేనైతే ఇది మెడిసిన్ అనండి, ఇది ఒక మంచి జెల్ క్రీమ్ అనమాట. దీన్ని కనుక జస్ట్ ఇలా మనం తీసుకొని ఎక్కడైతే పెయిన్ ఉంటుందో దానికి ఇలా మనం పెట్టుకోగానే ఫస్ట్ ఒక కూల్ ఫీల్ వస్తుంది. ఈ కూల్ ఫీల్ ఉన్నాయి, అబ్బయ్యా ఎంత హాయిగా ఉంది, ఎంత చల్లగా. ఈజోన్ పెయిన్ గాన్. ఏంటి ఈ ఈజోన్ పెయిన్ గాన్ మంజుష మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. మనలో చాలా మందికి స్పోర్ట్స్ ఆడే పర్సన్స్ దగ్గర నుండి అంటే చిన్న యంగర్ జనరేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100 years వాళ్ళకు ఖచ్చితంగా స్పోర్ట్స్ వాళ్ళకి ఒక రకమైనటువంటి పెయిన్స్ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దీ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి. చాలామంది ఈ ఆఫీసెస్లో సిస్టమ్స్ ముందు కూర్చొని బ్యాక్ పెయిన్ తెచ్చుకునే వాళ్ళు మన దాంట్లో చాలా ఎక్కువ మంది ఉంటూనే ఉంటారు. అండ్ స్ట్రెస్ రిలీఫ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జాయింట్ పెయిన్స్, ఈ నీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఎక్కువగా కార్ డ్రైవ్ చేసే వాళ్ళు, ఎక్కువగా డ్రైవింగ్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా నీ పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, పాదాల నొప్పులు ఉంటూ ఉంటాయి. ఇలా చాలా రకాల సమస్యలతో మనం బేసిక్గా ఈ పెయిన్స్ కోసం బాధపడుతూనే ఉంటాం. బట్ ఇన్స్టెంట్గా చాలామంది మెడిసిన్ యూస్ చేస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ కదా. ఉమెన్స్లో అయితే గైనికల్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటే, పెద్దవాళ్ళలో అయితే కిడ్నీ రిలేటెడ్ అనో లేకపోతే ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏదో విధంగా ఈ పెయిన్ కిల్లర్ వల్ల ఎక్కువగా అవుతుంది. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీరు అస్సలు పెయిన్ కిల్లర్స్ని యూజ్ చేయకండి అని. అప్పుడు మనం ఏం చేస్తాం, కొంత అవేర్నెస్ వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళి ఏ స్ప్రేలు పడితే ఆ స్ప్రేలు వాడేస్తూ ఉంటాం, స్కిన్ ఎనర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఎక్కడైనా సరే ఒక ప్రాపర్గా హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ యూజ్ చేస్తే మన బాడీకి ఏవైనా ఎలర్జీస్ కానీ మెడిసిన్స్ తగ్గకపోవడం కానీ ఉంటుందా చెప్పండి. సో అందుకనే మన పూర్వీకులందరూ కూడా చెట్ల దగ్గర నుంచి, ఆకుల దగ్గర నుంచి బాగా నూరి ఆ ముద్దని తీసుకొచ్చి డైరెక్ట్గా పెట్టేవాళ్ళు. బట్ ఆ కాలం అప్పటితోనే అయిపోయింది, మన నాన్నమ్మల టైంలోనే. సో మన ఈజాన్ వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఆ తరాన్ని మర్చిపోకుండా అలాగే హెర్బల్స్ అండ్ ఆయుర్వేదిక్ ప్యూర్గా తీసుకొచ్చి వాళ్ళే మంచిగా ఒక ల్యాబ్లో ప్రాపర్ ఇంగ్రీడియంట్స్తోని మన ఈజాన్ పెయిన్ గాన్ అనేటువంటి ఈ మెడిసిన్ తయారు చేశారు. సో నేనైతే ఇది మెడిసిన్ అనండి, ఇది ఒక మంచి జెల్ క్రీమ్ అనమాట. దీన్ని కనుక జస్ట్ ఇలా మనం తీసుకొని ఎక్కడైతే పెయిన్ ఉంటుందో దానికి ఇలా మనం పెట్టుకోగానే ఫస్ట్ ఒక కూల్ ఫీల్ వస్తుంది. ఈ కూల్ ఫీల్ వల్ల అబ్బయ్యా ఎంత హాయిగా ఉంది, ఎంత చల్లగా, పెయిన్ అంతా తగ్గిపోతుంది కదా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. సో ఈ జెల్ని జస్ట్ మనం ఇలా అప్లై చేసి మన ఫింగర్స్తోనే ఇలా మర్చ్ చేసుకుంటే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి, ఆఫీసెస్లో ఉన్నా ఎలాంటి వర్క్లో ఉన్నా కూడా ఏంటి జిడ్డుగా ఉంది అనే ఫీలింగ్ లేకుండా ఇలా మంచిగా డ్రై అయిపోతుంది. అండ్ పెయిన్ అయితే మాత్రం వెంటనే ఇలా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందబ్బా. సో నేను మా మదర్కి ఎక్స్క్లూజివ్గా నేను దీన్ని యూజ్ చేశాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎక్కువగా నీ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే 50 అబోవ్ ఉన్న వాళ్ళు మా ఫ్యామిలీలో కొంతమందికి నేను ఇది యూజ్ చేసిన తర్వాతే నేను ప్రాపర్ రివ్యూని ఇస్తున్నాను. ఇది చూడండి, ఈ జెల్ని కనుక మనం ఇలా అప్లై చేసుకొని జస్ట్ దాన్ని ఇలా చేసుకుంటే విత్-ఇన్ ఏ హవర్ లోపు మన పెయిన్ అనేది పోయి చాలా రిలాక్స్ ఉంటుంది. చాలామంది పెయిన్స్ వస్తున్నాయి, పెయిన్ రిలీఫ్ కోసం ఎక్కడెక్కడో ఆయిల్స్ అని ఆయింట్మెంట్స్ అని తర్వాత స్ప్రేస్ అని యూస్ చేస్తూ ఉంటాము. బట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ పెయిన్ కిల్లర్ ఆయిల్ మేకింగే డైరెక్ట్గా మనం చూసేద్దాం. ఈజాన్ వాళ్ళు కంప్లీట్గా చాలా మెజర్స్తో ఆయిల్స్తో కానివ్వచ్చు,
సో చాలా ప్రాపర్గా అది మిక్స్ చేసి, మన పూర్వీకులు చెప్తున్నారు కదా అని చెప్పి ఏవేవో ఆకులు తెచ్చి నూరి వాటి మీద రాయడం, ఇలాంటివన్నీ బేసిక్గా మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ అనేది కొన్ని హెర్బల్స్ నుంచి తీసినటువంటి ఈ ఆయిల్ అన్నమాట. సో ఆల్రెడీ ఇది ఒక మెజర్ తీసుకున్నారు. సో వింటర్ గ్రీన్ అండ్ యూక్లిప్టస్ ఆయిల్ ఈ రెండింటిని పక్కపక్కన పెట్టుకున్నారు. అండ్ ఇంకేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు మ్యామ్? ఇంకా చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తామండి. క్లో ఆయిల్ ఇవ్వండి, ఇక్కడ ఒకటి క్లో ఆయిల్ ఒకటి ఉంది. అండ్ అలానే నిర్గుండి అనేది ఆయుర్వేదిక్ భాషలో అది ఒక నేమ్ అంట. బట్ అది కూడా ఒక అద్భుతమైన మెడిసిన్గా పనిచేస్తూ ఉంటుందంట. సో ఇప్పుడు ఈ ఆయిల్స్ అన్నీ తీసుకున్నారు, క్లో ఆయిల్ అది కూడా తీసుకున్నారు. సో వీటిని ఎలా మిక్స్ చేస్తారు, అండ్ అలానే అన్నిటికన్నా ప్యూర్ మెంథాల్ అనేది వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో వీళ్ళు ఇంగ్రీడియంట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. ఇప్పుడు జెల్ బేస్డ్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ని ఎలా రెడీ చేస్తున్నారో చూసేద్దాం. సో బేసిక్గా ఇది pH మీటర్ అనమాట. మనం వాటర్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఖచ్చితంగా అది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది మనకు చెప్తుంది. సో ఇక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి ఏవైతే పెయిన్ కిల్లర్ ఉందో సో దానికి కూడా pH అనేది ప్రాపర్గా వీళ్ళు చెక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం ఎంత లిమిట్లో మనం యూస్ చేస్తున్నాం, అది ఎక్కువైందా తక్కువైందా అనేది మనకి pH మీటర్ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో మనకి లైవ్ ఎగ్జాంపుల్ చూసారు కదా, వాళ్ళు ఇప్పుడు మనకి అక్కడ మనం మేకింగ్ వీడియో చూసాం. సో పెయిన్ కిల్లర్ జెల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది. సో కంప్లీట్గా అయిన తర్వాత ఈ జెల్ని కంప్లీట్గా బాక్స్లోకి అలా తీసేసుకున్నారు. సో ఈజాన్ పెయిన్ జెల్ అయితే మనం పైన ఎలా తయారు చేశారో చూసాం కదా. సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి కంప్లీట్గా ఫిల్లింగ్ అనమాట. ఎంటీ బాక్సెస్లో మనం ఫిల్ చేసి వెంటనే దీనికి స్టిక్కరింగ్ చేసి ప్యాకింగ్ అనేది అవుతుంది. అది ఎలా అవుతుందో నేను లైవ్లో చేసి చూపిస్తాను. మిషన్ ఆన్ చేసాము. సో ఎన్ని గ్రామ్స్ అనేది ఇందులో ఫిల్ అవ్వాలి అనేది మిషన్ ఆల్రెడీ మనకి ప్రాపర్గా చేసి చూపిస్తుంది. సో మిషనరీలో తయారు చేసినటువంటి జెల్ని ఏదైతే మనం కప్స్లో ఫిల్ చేసుకున్నామో ఆల్రెడీ ఇండక్షన్ సీలింగ్ అనేది ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇలా బాక్సెస్ని చాలా టైట్గా క్లోజ్ చేసేసుకోవడమే. చేసుకొని ఇలా పెట్టిన తర్వాత సో మనకి ఇక్కడ పెట్టగానే మనకి ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వీటికి ఫ్రాక్స్ ఇలా ఎక్కించాలి. చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. చాలా హీట్ ఉంది, అందుకే ఈజాన్ పెయిన్ గాన్ అనేది నేను అంత ప్రాపర్గా చెప్తున్నాను. మీరు కూడా ఇది యూజ్ చేయండి. స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ, సిస్టమ్స్ ముందు ఎక్కువగా కూర్చొని బ్యాక్ పెయిన్ తెచ్చుకునే ఎంప్లాయీస్కి కానీ, అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా షోల్డర్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలా ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే అండి, చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా ఈ క్రీమ్ని యూజ్ చేస్తే మనం చాలా రిలాక్స్ అయిపోతాం. దీన్ని కంటిన్యూషన్గా చేస్తే మనం ఎలాంటి మెడిసిన్ కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు, చెక్ పెట్టేయచ్చు. అండ్ చాలామందికి ఏంటంటే బిఫోర్ సర్జరీ, పోస్ట్ సర్జరీ అండ్ బిఫోర్ సర్జరీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ జెల్ని యూజ్ చేయొచ్చు, వెంటనే పెయిన్కి చెక్ పెట్టచ్చు. ఈజాన్ పెయిన్ గాన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.